గడిచిన 3 నెలలుగా ఎర్రజెండా రేపరేపలాడిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే వేగంగా పచ్చదనం పరుచుకుంటుంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ఒక్క సానుకూల వార్త భారతీయ స్టాక్ మార్కెట్లకు భారీ బూస్ట్నిచ్చింది. అమెరికా, ఇరాన్ల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీని ప్రభావంతో వరుసగా 3వ రోజు భారతీయ మార్కెట్లు భారీ లాభాల బాట పట్టాయి. ఫారిన్ ఇన్వెస్టర్లు మళ్లీ భారత మార్కెట్లోకి క్యూ కడుతున్నారు. నిఫ్టీ, సెన్సెక్స్ రాకెట్లా దూసుకెళ్తున్నాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం కాగా బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మార్కెట్లో ఏం జరిగింది? ఏ షేర్లు లాభపడ్డాయి? క్రూడ్ ఆయిల్, గోల్డ్ రేట్ల పరిస్థితి ఏంటి? అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల పండుగ నడుస్తోంది. ఇన్వెస్టర్లో నూతనోత్సాహం నిండడంతో దలాల్ స్ట్రీట్ సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్సీ సెన్సెక్స్ 736 పాయింట్లు లాభపడి 76,264 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ, నిఫ్టీ కూడా 231 పాయింట్లు పుంజుకొని 23,853 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ ఏకంగా 24,000 మార్కును కూడా దాటేసి ఇన్వెస్టర్లకు కాసరా వర్షం కురిపించింది. మంగళవారం ట్రేడింగ్లో భారత స్టాక్ మార్కెట్లు సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇక సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే నిఫ్టీ 0.29% లాభపడి సానుకూలంగా ప్రారంభమైంది. తర్వాత ట్రేడింగ్లో 23,900 మార్కు పైన స్థిరంగా కొనసాగింది. మార్కెట్లో రియాలిటీ, ఆటోమొబైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్స్ రంగాల షేర్లకు భారీ డిమాండ్ కనిపించింది. ఇక శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్, మారుతి సుజుకి, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్గా నిలిచాయి. అయితే ఫార్మా, హెల్త్ కేర్ రంగాలు కాస్త వెనుకబడగా ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఇండియా మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లోనూ రిస్క్ అండ్ ర్యాలీ నడుస్తోంది. అమెరికాలో నాస్డాక్ సూచీ 3% పైగా ఎగబాకగా S&P 500, డౌన్ జోన్స్ రికార్డు స్థాయిలో ముగిశాయి. ఇటు యూరోప్ మార్కెట్లోనూ స్టాక్స్ 600, జర్మనీ డాక్స్, బ్రిటన్ FTSE సూచీలు భారీగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లో జపాన్ నిక్కీ, సౌత్ కొరియా కోస్పీ సూచీలు ఏకంగా 5% మేర జంప్ చేసి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచాయి. ఇక మరికొన్ని రోజులు ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. జూన్ 19న స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్ అధికారిక శాంతి ఒప్పందం జరగనుంది. అప్పటి వరకు మార్కెట్లో ఇదే పాజిటివ్ సెంటిమెంట్ నడిచే ఛాన్స్ ఉంది. మరి నిఫ్టీ మళ్ళీ 26,000 మార్కును అందుకుంటుందా? నిపుణులు అవునని అంటున్నారు. నిఫ్టీ 24,000 నిరోధక స్థాయి వైపు వెళ్తోంది. స్వల్ప కాలంలోనే 24,200 మార్కును చేరవచ్చు. విదేశీ నిధుల మద్దతు ఇలాగే ఉంటే రాబోయే నెలలో 26,000 పాయింట్లు మైలురాయిని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే మధ్య మధ్యలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇక మరోవైపు యుద్ధ భయాలు తొలగడంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు కుప్పకూలాయి. బ్రెంట్ క్రూడ్ దాదాపు 5% తగ్గి బ్యారెల్కు $83 దిగువకు చేరింది. ఇది గత 2 నెలల్లోనే అత్యల్పం. అమెరికా WTI కూడా 6% తగ్గి $80 వద్ద ట్రేడ్ అవుతోంది. చమురు ధరలు తగ్గడంతో భారత్ లాంటి దిగుమతి దేశాల ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలతో బంగారం, వెండి ధరలు రెక్కలు తొడిగాయి. దేశీయ కమోడిటీ మార్కెట్లో ఆగస్టు ఫ్యూచర్స్ బంగారం ధర 2.5% పెరిగి 10 గ్రాములకు ఏకంగా $153,000 మార్కును దాటేసింది. రిటైల్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు $14,900 పైగా పలుకుతోంది. అటు వెండి ధరలు కూడా కిలోకు 3 నుంచి 40%, 4% పెరిగి ఏకంగా $2,53,000 నుంచి $2,59,900 శ్రేణికి చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించాయి. మొత్తంగా గ్లోబల్ శాంతి సంకేతాలతో అటు స్టాక్ మార్కెట్లు, ఇటు బులియన్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. ఈ కీలక సముద్ర మార్గం తెరిచే ఉందా లేదా అనే అంశంపై ఇరాన్, అమెరికా నుంచి వస్తున్న విరుద్ధ సంకేతాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ జలసంధి పరిస్థితిని మార్కెట్లు, షిప్పింగ్ సంస్థలు, పలు దేశాల ప్రభుత్వాలు నిశితంగా గమనిస్తున్నాయి.
ఇక ఇరాన్ అమెరికా ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండడంతో సముద్ర భద్రత, చమురు సరఫరా గొలుసు, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఎలా మారతాయన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇక ప్రపంచ ఇంధన మార్కెట్లకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. ఈ కీలక సముద్ర మార్గం తెరిచే ఉందా లేదా అనే అంశంపై ఇరాన్, అమెరికా నుంచి వస్తున్న విరుద్ధ సంకేతాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ జలసంధి పరిస్థితిని మార్కెట్లు, షిప్పింగ్ సంస్థలు, పలు దేశాల ప్రభుత్వాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇక ఇరాన్ అమెరికా ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండడంతో సముద్ర భద్రత, చమురు సరఫరా గొలుసు, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఎలా మారతాయన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇరాన్కు అమెరికా $300 బిలియన్ చెల్లించబోదంటూ వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అలాంటి ప్రచారం పూర్తిగా నకిలీ వార్తలని రాజకీయ ప్రతినిధులు, కొన్ని మీడియా వర్గాలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్తో అవగాహన ఒప్పందంపై ఎలక్ట్రానిక్ సంతకం అనంతరం మాట్లాడిన ట్రంప్, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాల అభివృద్ధి చేపట్టబోమని అంగీకరించిందని తెలిపారు. అలాగే అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి ఇరాన్కు నేరుగా $1 కూడా చెల్లించడం లేదని స్పష్టం చేశారు. ఇరాన్కు అమెరికా $300 బిలియన్ చెల్లించబోతోందంటూ వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అలాంటి ప్రచారం పూర్తిగా నకిలీ వార్తలని రాజకీయ ప్రతినిధులు, కొన్ని మీడియా వర్గాలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్తో అవగాహన ఒప్పందంపై ఎలక్ట్రానిక్ సంతకం అనంతరం మాట్లాడిన ట్రంప్, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు అభివృద్ధి చేపట్టబోమని అంగీకరించిందని తెలిపారు. అలాగే అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి ఇరాన్కు నేరుగా $1 కూడా చెల్లించడం లేదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తమకు కొన్నిసార్లు విభేదాలు వస్తుంటాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అమెరికాతో సంబంధాల విషయంలో ఇజ్రాయెల్ తన సొంత ప్రయోజనాలకే కట్టుబడి ఉందని చెప్పారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం ట్రంప్ నిర్ణయమని అన్నారు. శాంతి ఒప్పందం ఉన్నా లేకున్నా ఇరాన్ వద్ద అణ్వాయుధాలు మాత్రం ఉండవని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సైనిక ఘర్షణలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమైందని నెతన్యాహు తెలిపారు. తన సైనిక పరిశ్రమలో వ్యూహాత్మక మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. నష్టం విలువ $100 బిలియన్ వరకు ఉంటుందని అంచనా వేశారు. ఘర్షణ ఇంకా ముగియలేదంటూ నెతన్యాహు హెచ్చరికలు చేశారు. ఇరాన్ దాని మిత్ర దేశాల నుంచి ఎదురయ్యే ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ఉంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తమకు కొన్నిసార్లు విభేదాలు వస్తుంటాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అమెరికాతో సంబంధాల విషయంలో ఇజ్రాయెల్ తన సొంత ప్రయోజనాలకే కట్టుబడి ఉందని చెప్పారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం ట్రంప్ నిర్ణయమని అన్నారు. ఇక శాంతి ఒప్పందం ఉన్నా లేకున్నా ఇరాన్ వద్ద అణ్వాయుధాలు మాత్రం ఉండవని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సైనిక ఘర్షణలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమైందని నెతన్యాహు తెలిపారు. దాని సైనిక పరిశ్రమలో వ్యూహాత్మక మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. నష్టం విలువ $100 బిలియన్ వరకు ఉంటుందని అంచనా వేశారు. ఘర్షణ ఇంకా ముగియలేదంటూ నెతన్యాహు హెచ్చరికలు చేశారు. ఇరాన్ దాని మిత్ర దేశాల నుంచి ఎదురయ్యే ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ఉంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు.